బ్యాక్ టు లైవ్ షో. జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, అవతరణ వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. తెలంగాణ ముఖ్యమంత్రి 3 ఏళ్ల ప్రోగ్రెస్ ను, ప్రభుత్వం ఏ రకంగా సంక్షేమ పథకాలతో ముందుకెళ్తుందో వివరించారు. సరే, ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఇతర పార్టీలు విమర్శలు చేశాయి. ఇక అటు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నవనిర్మాణ దీక్షలు ప్రారంభించారు. 2 నుంచి 8వ తారీఖు దాకా. విభజన ఏ రకంగా జరిగింది, కుట్రపూరితంగా ఏ రకంగా విభజన చేశారు, కక్షపూరితంగా వ్యవహరించింది కాంగ్రెస్, ఈ రోజును మర్చిపోకూడదు, చీకటి రోజుగా గుర్తుపెట్టుకుని కసిగా పట్టుదలగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు పనిచేయాలని పిలుపునిచ్చారు. అయితే తెలంగాణ మీద మరొకసారి విషం కక్కారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. తెలంగాణను చివరిదాకా అడ్డుకునే ప్రయత్నం చేశారు. 3 ఏళ్లు అవుతున్నా కూడా ఇంకా ఆయన విషం కక్కుతూనే ఉన్నాడు. దీనికి తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని ఇటు టీఆర్ఎస్ నాయకులు, ప్రభుత్వంలోని పెద్దలు కూడా విమర్శలు చేశారు, వ్యాఖ్యలు చేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షాలు కూడా నవనిర్మాణ దీక్షల పేరుతో నయవంచక దీక్షలు చేస్తూ పబ్లిసిటీతో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ముఖ్యమంత్రి అని చెప్పి కూడా విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీపై ముఖ్యమంత్రి విమర్శలు, కాంగ్రెస్ పార్టీ వారిపై విమర్శలు కూడా కొనసాగాయి. ఈ అంశాల గురించి లైవ్ షోలో వాళ్ళు మాట్లాడదాం. మనతో పాటు వై సాయిబాబు గారు, ఆంధ్రప్రదేశ్ 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్, టీడీపీ నాయకులు జాయిన్ అవుతున్నారు. తాడు శ్రీనివాస్ గారు, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు. చల్సాని శ్రీనివాస్ గారు, విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాకి సంబంధించి ఉద్యమ నేత. నందమూరి లక్ష్మీపార్వతి గారు, వైఎస్ఆర్సీపీ జనరల్ సెక్రటరీ. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు మనతో జాయిన్ అవుతారు. రైట్, సాయిబాబు గారు, ఒకటి తెలంగాణ ఆవిర్భావం, దాని గురించి మాట్లాడుకుందాం, అవతరణ వేడుకల గురించి. కానీ నవనిర్మాణ దీక్షలకు సంబంధించి ముఖ్యమంత్రి అన్హ్యాపీగా ఉన్నారు అంటే ఒప్పుకుంటారా? ఎందుకంటే తెలుగుదేశం పార్టీ నాయకులే పూర్తి స్థాయిలో హాజరు కాకపోవడం, ప్రజల నుంచి కూడా పెద్దగా స్పందన లేదని కొన్ని మీడియాలు రాశాయి, కొన్ని మీడియాలు చూపించాయి. కానీ అసలు నవనిర్మాణ దీక్ష అనేది ఎంతవరకు కరెక్ట్ అని ఆంధ్రప్రదేశ్ ప్రజలు భావిస్తున్నారని మీరు అనుకుంటున్నారు? అంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చాలా క్లియర్గా చెప్పారండి. డే 1 నుంచి ఏం జరుగుతూ ఉంది, ఆయన ఏం పాత్ర పోషించాడు, ఏం ఆశిస్తున్నాం అనేది క్లియర్గా చెప్తా వచ్చారు. అట్లాగే నవనిర్మాణ దీక్ష అనేది ఆంధ్రప్రదేశ్ ఒక రాజధాని లేకుండా, లేకపోతే ఆర్థికంగా వెనుకబడి ఇవన్నీ వాటిలో ఉంది. ఇక్కడ ప్రజలందరం కూడా పునరంకితం అయ్యి ఈ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ రీబిల్డ్ చేద్దామనే ఒపీనియన్లో ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంట్లో చాలా క్లియర్గా చెప్పారండి. నేను ప్రతిరోజు కూడా అడిగినప్పుడు ఇరు ప్రాంతాలకి, తెలంగాణ ప్రాంతాలకి, ఆంధ్ర ప్రాంతానికి రెండింటికి న్యాయం జరగాల, ఎవరికి అన్యాయం జరిగిన ఫీలింగ్ రావద్దు. ఆంధ్ర ప్రాంతాలకి అన్యాయం జరిగిందనే ఫీలింగ్ ఎక్కువైంది. కాబట్టి ఒక రాజధాని లేకుండా, లేకపోతే పరిశ్రమలు లేకుండా, విద్యా సంస్థలు లేకుండా వీటన్నిటిని కూడా న్యాయం చేస్తా చేయండి అని చెప్పి అడిగానని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అద్వానీ గారి రూమ్లో ఉండి కూడా నేను అద్వానీ గారిని కూడా అదే అడిగానని చెప్పి ఎక్కడ చెప్పారు. ఎక్కడ కూడా ఆయన చేసిన దాంట్లో మనమందరం పునరంకితం అవుతాం అనేది అడిగారు, కానీ ఎక్కడ ఇంకో ప్రాంత ప్రజలను తెలంగాణ గురించి మాట్లాడదాం. కానీ నవనిర్మాణ దీక్ష విషయంలో ముఖ్యమంత్రికి ఉన్న సీరియస్నెస్ పార్టీ నాయకులకి లేకపోతే రాష్ట్ర ప్రజలకి కొరవడింది అనుకోవాలి. ఇవి అటువంటి అభిప్రాయం ఎక్కడా లేదండి. దాదాపుగా ప్రతి ఎమ్మెల్యే కానీ, మిగతా వాళ్ళు కానీ, అధికారులు కానీ అందరూ కూడా అన్ని ప్రాంతాల్లో కూడా పాల్గొన్నారు. ఎవరి ప్రాంతాల్లో వాళ్ళని పాల్గొనమన్నారు, కానీ అందరినీ కూడా ఒకే చోటకి విజయవాడ రమ్మని కానీ ఎక్కడ కూడా లేదండి. కాబట్టి ఎవరి ప్రాంతంలో వాళ్ళు ఈ నవనిర్మాణ దీక్షలు అనేది పాల్గొన్నారు. ఖచ్చితంగా దీన్ని ప్రజల్లో పునరంకితం అవ్వాలనేది కొంత కోరుకుంటా ఉన్నారు. ఒక సెక్షన్ ఆఫ్ మీడియా అనేది కొంత ప్రచారం చేసింది, కానీ అది కరెక్ట్ అయితే కాదు. లక్ష్మీభారతి గారు, ఇప్పుడు ముఖ్యమంత్రి కొత్తగా పబ్లిసిటీ కావాల్సిన అవసరం లేదు. అనేక కార్యక్రమాలతో ఆయన రోజు ప్రజల్లో ఉంటారు, టీవీల్లో ఉంటారు. కానీ వైఎస్ఆర్సీపీ కేవలం విమర్శ కోసం చేసిందా? నయవంచక దీక్ష అన్నారు మీరు, పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారన్నారు. తెలంగాణ వాళ్ళు ఒకరోజు చేసుకుంటే మీరు 7 రోజులు చేసి ప్రజల డబ్బును దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కేవలం విమర్శ కోసం చేసిన వ్యాఖ్యలేనా? విమర్శ కోసం కాదు. ముందు అసలు నవనిర్మాణ దీక్ష దేనికి నాకు అది అర్థం కావట్లేదు. ఆయన ఎందుకు పెట్టినట్టు దీక్ష ఏంటి? ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది అనుకుంటే అసలు November 1 ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం, దాన్ని పక్కన పడేశారు. పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగంతో ఆత్మార్పణంతో ఏర్పడినటువంటి గొప్ప దినం ఆ రోజు. ఇన్ని సంవత్సరాలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరుపుకుంటూ వచ్చినటువంటి దాన్ని పక్కన పెట్టడమే ఆయన చేసిన మొదటి తప్పు. పోనీ తర్వాత తెలంగాణ లాగా June 2వ తారీఖు కొత్త రాష్ట్రం ఏర్పడింది కనుక నేను ఇక అమరావతిని అభివృద్ధి చేస్తాననే సంకల్పంతో దీన్ని ప్రకటించిన కూడా పోనీ కొంతవరకైనా సమంజసంగా అనిపించేది, రాష్ట్రం ఏర్పడింది అనుకుందాం పోనీ ఆయన అభిప్రాయం ప్రకారంగా. కానీ అది కూడా పక్కన పెట్టి దీక్షను పెట్టడం ఎట్లా ఉందంటే, ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే పోయి ఇది వాళ్ళు తప్పు నా తప్పేం లేదని మాట్లాడుతూ ఉంటే ఎట్లా ఉంది అట్లా ఉంది. మొట్టమొదట అసలు ఫస్ట్ ఆయన లెటర్ ఇచ్చినప్పుడు ఒక్కసారి ఆ లెటర్లో ఇప్పుడు అబద్ధాలు చెప్తా ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఎలా అబద్ధాలు చెప్తా ఉన్నారంటే, ఫస్ట్ విభజించండి అని చెప్పి ఇచ్చినటువంటి లేఖలో ఎక్కడా కూడా ఆంధ్ర రాష్ట్రం మేలు కోసం ఇవి కనీసం ప్రతిపాదనలు కొన్నైనా సరే మీరు విభజిస్తే మా రాష్ట్రానికి మీరు ఏం చేస్తారనేటువంటి ఒక్క వాక్యం ఉంటే వాళ్ళ లెటర్లో చూపించమని. ఇప్పుడు జగన్ రాసిన లేఖకి
చంద్రబాబు నాయుడు రాసిన లేఖను రెండు మీరు ఒక్కసారి ముందు పెట్టండి. జగన్ రాసినటువంటి ఫస్ట్ ఆర్టికల్ 3 ప్రకారం మీరు విభజన చేసిన రెండో పేరాలో మాత్రం ఎంత స్పష్టంగా అంటే కన్న తండ్రి ఏ విధంగా ఇద్దరు బిడ్డలను సమానంగా చూస్తారో అలాగే ఇద్దరికి న్యాయం చేసే విధానంలో మీరు విభజన చేయడం రెండో పేరా అంతా కూడా రాస్తే ఇంత అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు ఆయన రాసిన నవనిర్మాణ దీక్షలతో వైఎస్ఆర్సీపీకి సమస్య ఉంటున్నారు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా అభివృద్ధిలో కలిసి రావడానికి ప్రజలకు పిలుపునిస్తున్నారు. ఒక్క మాట, ఇది పార్టీ సమస్య మేము మాట్లాడుతుంది, ప్రజల సమస్య మేము మాట్లాడుతున్నామా? ఓ పక్క ఆ ప్రత్యేక హోదాను పోగొట్టుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టేసి ఏవో వాళ్ళు ప్రత్యేక నిధులు ఇస్తున్నారని చెప్పి అవి కూడా సరిగా రావట్లేదు. నిన్న ఆయనే చెప్తున్నాడు 15 లక్షల కోట్ల రూపాయలు ఎంఓఎలు కుదుర్చుకున్నాము కానీ అవి కూడా వచ్చే పరిస్థితి లేదని నిన్న నిస్సాయంగా మాట్లాడుతూ ఉన్నాడు ముఖ్యమంత్రి. అన్ని తనే ఒప్పుకుంటా ఉన్నాడు. మరి ఎందుకు అంత భారీ పబ్లిసిటీ చేసి మేము తెచ్చేసాం ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు అని చెప్పి ఈ విధంగా మొత్తం దేశాలన్నీ తిరిగి అన్ని రాష్ట్రాల రాజధానులన్నీ ఇక్కడే కడుతున్నామని చెప్పి ఇంత చేసి ప్రత్యేక హోదా నీరుగార్చి ప్రత్యేక హోదా కోసం సాధనా సమితి ఏర్పడ్డారు వీళ్ళు శ్రీనివాస్ గారి నాయకత్వంలో. ఏర్పడేటువంటి దానికి కనీసం వాళ్ళు చేస్తా ఉంటే పోరాటానికి కనీసం వాళ్ళు పోరాటం చేసే స్థలాన్ని కూడా వాళ్ళు కేటాయించకుండా ఈ నవనిర్మాణ దీక్ష తీసుకొచ్చి బాగా ట్రాఫిక్ రద్దీగా ఉండేటువంటి విజయవాడ కాదండి. మీరు ఎందుకు మీరు ఏం చెప్తున్నారు ప్రజలకు? మీరేం చెప్తున్నారు? మేము అడుగుతున్నాం నిర్మాణ దీక్ష ఎందుకు పర్పస్ ఏంటో మీరు చెప్పమని మేము అడుగుతా ఉన్నాం. దేనికోసం మీరే అన్ని కూడా తాకట్టు పెట్టారు ఢిల్లీకి. మీరు ప్రత్యేక హోదా నాయకులు మాజీ ఎమ్మెల్యే ద్రోణరాజ్ శ్రీనివాస్ వైజాగ్ లైవ్ లోకి అందుబాటులోకి వచ్చారు. వారితో మాట్లాడే ముందు చలసాని శ్రీనివాస్ గారు, ఒకటి ముఖ్యమంత్రి పిలుపునిచ్చిన నవనిర్మాణ దీక్ష మహాసంకల్ప దీక్ష, దాని ఉద్దేశం ఏమిటంటే ఇది ఒక చీకటి రోజు, మనకు అన్యాయం జరిగింది, అవమానంగా మనం విడదీసేశారు, రాజధాని లేదు కాబట్టి ఆ కసిగా దాన్ని గుర్తుపెట్టుకుని మనసులో మనందరం కష్టపడి పని చేయాలని, దాంట్లో ఆవేదనలో అర్థం ఉందని అర్థం చేసుకోవాలా, లేకపోతే వైఎస్ఆర్సీ చెప్తున్నట్టు దానికి ఏమీ ఉపయోగం లేదనుకోవాలా? బహుశా దేశంలోని 29 రాష్ట్రాలకి ఇంత కష్టపడే ముఖ్యమంత్రి సమయం వెచ్చించే ముఖ్యమంత్రి లేరని అనుకుంటున్నాం. పాయింట్ ఒకటి ఆ విషయంలో ప్రతిపాదన చూస్తే మాత్రం పెద్ద బండి సున్నాలాగా ఉందండి. ఎందుకంటే నిన్న ఎంత ఆయన మాట్లాడిన విధానంలో బ్యాలెన్స్ తప్పిపోయారు. ఆయన మాట్లాడతారు ఎవరికి చెప్పి విభజించారు, 9.5 సంవత్సరాలు నేను ప్రతిపక్ష నాయకుడు ఎవరికి చెప్పి విమర్శించారంటారు. మీరు పెడతారా మీ సంగతి చూస్తానని అసెంబ్లీలో ఆయనే మాట్లాడారు. కనీసం నేను కావాల్సిన తాంపూర్బండి వెళ్ళి మనకు కావాల్సిన నీటిపారుదల కానీ హైదరాబాద్ కానీ ఉద్యోగుల ఉపాధి నిధుల విషయం ముందు పరిష్కరించుకున్న తర్వాత మీరు ఇవ్వండి సార్ లెటర్ అని చెప్పాను నేను. అక్కర్లేదు పార్థిత్యంగా చూసుకోమని లేక ఇచ్చి నాకు చెప్పకుండా ఆయనే విమర్శ పెట్టి నాకు చెప్పకుండా విమర్శించారంటే డబుల్ గేమ్ ఆడుతున్నారండి. చాలా ప్రమాదకరమైన చాలా దుర్మార్గమైన గేమ్. రెండోది, మేము 108 యొక్క సెక్షన్ 108 మునిసిపోతుంది జూన్ 1కి. ప్రమాదకరమైన విషయం. ఒకవేళ 58% ఆంధ్రప్రదేశ్కి ఉమ్మడి నిధుల్లో రావాల్సిన అవసరం ఉంది. నాగార్జున సార్ కుడిగట్టు విషయం ఉంది, విద్యుత్ సమస్యలు ఉంది, ఉద్యోగాలు ఉన్నాయి, అలాగే బీసీ కులాల సమస్య ఉంది. ఎన్ని పరిష్కారం కావట్లేదు అయ్యా అంటే లేఖ రాసి కూర్చుని నిన్నేమో సంబరం చేసుకుంటారు. మన రాత్రి మేము దీక్ష చేస్తాం 4 రోజుల నుంచి ధర్నా చౌక్ లో దీక్ష కూడా అనుమతి ఇవ్వలేదండి. అక్కడ విజయవాడలో ధర్నా చౌక్ లో దీక్ష అనుమతి ఇవ్వకపోయినా మేము దీక్ష చేస్తే అనుమతి ఇవ్వడానికి ఏమైందండి? నడి బజార్ లో ఈ ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాల్లో అతిపెద్ద కూడలి దాన్ని ఆపేసి 6 గంటల సేపు కూడలు ఆప్ చేసి జనాలను పిలిపించి అక్కడ నవనిర్మాణ దీక్ష ఏంటి పక్కన, ఎందుకంటే స్వరాజ్ మైదాన్ని ఆల్రెడీ చైనా సంస్థకు అప్పని చెప్పేశారు. పక్కన స్వరాజ్ మైదానం ఉంది. లేదా పీడబ్ల్యూ ఆయన దీక్ష అర్థం లేదు. దేనికి చేయాలి? నేను ఢిల్లీలో ఉండాలండి. 30-40 వేల కోట్లు నాశనం అయిపోతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. కనీసం చూడండి లేఖ రాసి మంత్రివర్గ ఉపసంఘానికి ఢిల్లీ పంపించుకుని ఆయన వెళ్ళి ఢిల్లీ కూర్చోవాలి. అమెరికాలో కాదండి. నేను ఒకటి అడుగుతున్నా, అమెరికా వెళ్ళారు 50 కోట్లు ఇచ్చారండి ఎవరన్నా ఉచితంగా? సింగపూర్ వెళ్తే 25 కోట్లు కాదు, పెట్టుబడులు కాదు, ఉచితంగా సాయం చేశారా? కళ్ళ ముందు వచ్చే 30-40 వేల కోట్లు పోగొట్టుకుని ఎవరన్నా పూర్వం అండి ఆకాశం మబ్బులు చూసి ఎవరో ముంత పగలు కొట్టుకుందంట కన్నీళ్ళ. నాకు తెలియదు. ఇక్కడ ఈయన ట్యాంగా పద్దలు కొట్టుకుంటున్నారు. 30-40 వేల నేను ఆకాంక్ష చెప్తున్నా, ప్రజల ఆకాంక్ష. నేను ఆయన ఎంత దారుణంగా ఉందంటే నేను చెప్తున్నాను, దాని గురించి మాట్లాడుతూ మానేశారండి. 30 వేల కోట్లు ఇలా తాతగారు సొత్తు అని ఎవరిని అడిగితే ఏం చెప్తారండి? ద్రోణరాజ్ శ్రీనివాస్ గారు, అన్యాయం అవమానం జరిగేలా కాంగ్రెస్ విభజన చేసింది, ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నాను. కేవలం అప్పట్లో రామారావు గారు తెలుగు ప్రజల ఆత్మవిశ్వాసం గురించి ఒక నినాదం తీసుకొచ్చారని, నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసి తెలుగు ప్రజలను అభివృద్ధి స్థాయికి తీసుకెళ్లానని, నాపై కోపంతో
తెలుగు ప్రజలను ఇబ్బంది పెట్టేలా కాంగ్రెస్ నిర్ణయం తీసుకుందన్న సీరియస్ కామెంట్ చేశారు నన్ను చంద్రబాబు నాయుడు గారు. ఇది అసలు ఏం మాట్లాడుతున్నాడు? ఇది చాలా నమస్కారం అండి. ఇది చాలా దురదృష్టం అండి. ఎందుకంటే నవనిర్మాణ దీక్ష అని నేను పెట్టారు. నిన్న పెట్టినప్పుడు ఆయన మాట్లాడినటువంటి మాటలు కానీ, ఆ ప్రతిజ్ఞ కానీ, ఈరోజు పత్రికల్లో చూస్తున్నటువంటి ఈ ప్రకటనలు కానీ, ఇంకా తెలుగు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టి, తెలుగు ప్రజల్లో ఉన్నటువంటి ఇంకా ఏదైనా భావోద్వేగాలు తగ్గితే ఇంకా రెచ్చగొట్టేటువంటి విధంగా ఆయన మాట్లాడారు తప్పించి 3 సంవత్సరాలు గడిచింది. ఈ 3 సంవత్సరాల్లో ఇవాళ ఏం మాట్లాడారండి? అడ్వర్టైజ్మెంట్లో ఏమి ఇచ్చారండి ఆయన? ఇవాళ ఆయన నిన్న ప్రతిజ్ఞ కూడా అలాగే చేయించారు. రాష్ట్ర విభజన ఇక్కడ ప్రజలు కోరుకున్నది కాదు. 2014లో అశాస్త్రీయంగా అసంబద్ధంగా పార్లమెంటు తలుపులు సైతం మూసివేసి విభజన చట్టాన్ని బలవంతంగా మాపై రుద్దారు. కట్టుబట్టలతో తలపై అప్పుతో రాజధాని లేకుండా బయటకు వచ్చాం. ఆయన మొక్కవని ధైర్యంతో దృఢ సంకల్పంతో శ్రమించి ముందుకు సాగుతున్నాం అని ఈ రకంగా ఇచ్చినప్పుడు మీరు ఎవరితో చేతులు కలిపారండి? మీరు ఎన్నికల్లో ఓట్లు కావాలన్నప్పుడు ఎవరైతే మీరు బిల్లు పెట్టండి మేము మద్దతులు ఇస్తామని డిమాండ్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి ఆ రోజు ఎన్నికల్లోకి వచ్చి ఎన్నికల్లో మీరేమో కాంగ్రెస్ మీద ఏమో ఒక బురద జల్లి మీరు ఎన్నికల్లో ఆ రోజు లబ్ధి పొంది 3 సంవత్సరాలు గడిచినా సరే భారతీయ జనతా పార్టీ ఏమీ చేయలేకపోతుంది అని మీరేమో 12 ఆన్ రికార్డు ముఖ్యమంత్రి గారి స్టేట్మెంట్, నేను 12 సార్లు అప్పుడు 2 సంవత్సరాల క్రితం 12 సార్లు నేను ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి మొక్కరిల్లాను. ఇదిగో నా లాక్ ఇచ్చాను, ప్రత్యేక హోదా ఇవ్వాలి, ఇవ్వకపోతే మా రాష్ట్రం అభివృద్ధి చెందదు, పోలవరం ప్రాజెక్టుకు మీరు 100 కోట్లు ఇచ్చారు, ఇంకా ఇవ్వకపోతే అవదు, ఈ రకంగా మేము నష్టపోతున్నాం, 24 కోట్ల రూపాయలు 1000 కోట్ల రూపాయలు వెనుకబడిన జిల్లాలకు ఇవ్వాలి, మీరు బుందేల్ఖండ్ ప్యాకేజ్ అని చెప్పినటువంటి వ్యక్తులు ఇవాళ మాట మార్చి ప్రత్యేక హోదా మేము ఇవ్వమంటే దానికి సై అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి గురించి ఏమనాలి? అలాగే వెనుకబడిన జిల్లాలకేమో 24,000 కోట్లు మేము ఇవ్వం, 2,050 కోట్ల రూపాయలు ఇస్తామంటే దానికి సై అన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఏమనాలి? ఇప్పటికి కూడా చీకట్లో మేము మొగ్గుతున్నాం, చీకట్లోనే మేము ప్రయాణం చేస్తున్నాం. ఇవాళ దీనికి అంతా కూడా కాంగ్రెస్ మూల్యం చెల్లించుకోవాలని ఇంకా కాంగ్రెస్ మీద బురద జల్లేట్టు కాకుండా వాస్తవానికి వాస్తవాలు చెప్తానండి, నేను విమర్శ చేయడం కాదు. ఇవాళ శాసనసభ తాత్కాలిక నిర్మాణం చేశాం, అట్లాగే ఇవాళ సెక్రటేరియట్ తాత్కాలిక నిర్మాణం. ఏమండి రాజధాని నిర్మాణం కేంద్ర ప్రభుత్వం నిధులు చట్టంలో ఉంది, చట్టంలో ఉన్నది మీరు ఏం అమలు సాధించుకోగలిగారు? ఏం భారతీయ జనతా పార్టీ ఏమి ఇచ్చింది? ఇవాళ శాసనసభకి ఇవ్వలేదు, హైకోర్టుకి ఇవ్వలేదు, ఇవాళ సెక్రటేరియట్కి ఇవ్వలేదు, ఇవాళ ఎన్ని కోట్ల రూపాయల నిధులు మనం సాధించుకోగలిగాం? ఇవాళ లోటు బడ్జెట్ 5 సంవత్సరాల్లో తీరుస్తామంటే మీరు సై అన్నారు. లోటు బడ్జెట్ 16,000 కోట్ల రూపాయలు మనకి ఇవ్వాలి, తక్షణం ఇవ్వాలి, చట్టంలో ఉంది. దాన్ని ఎందుకు అమలు చేయలేదు భారతీయ జనతా పార్టీ? నిలదీయలేదు భారతీయ జనతా పార్టీని. తాడు శ్రీనివాస్ గారు, నిన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల మీద తెలంగాణ మంత్రి హరీష్ రావు గారు ఇంకా తెలంగాణ నాయకులు టీఆర్ఎస్ నాయకులు చాలా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. అందులో ఆయన ఆవేదన చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఆయన తెలంగాణ మీద విషయం కక్కారు అన్న యాంగిల్ నే ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నారా? మామూలు విషయం కాదండి, తాజ్పాం విషయం. అది మామూలు విషయం అయితే సరే అనుకోవచ్చు, ఏదో రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి ఈ 3 ఏళ్లలో అక్కడ ఆయన అభివృద్ధి పథకాలు వల్లవేయడానికి ఏమీ లేక ఇటువంటి ఏమైనా అక్కడ ప్రజల్ని మభ్యపెట్టడానికి చేశాడు అంటే అది వేరు. నిజంగానే కుట్రపూరితంగా తెలంగాణ ప్రాంతం మీద ఎంత అక్కసు ఉందో బయట పెట్టినారు, అది ఇక్కడ బాధాకరమైన విషయం. ఇద్దరు ముఖ్యమంత్రులను నిన్న బేరీజ్ వేసుకున్నట్టయితే ఇక్కడ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకుంటూ ఒక తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకుంటూ ముఖ్యమంత్రి గారి ప్రసంగాన్ని మీరు పరిశీలించినట్టయితే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రసంగంలో మొత్తం కూడా ఎక్కడైనా ప్రాంతాలకు అతీతంగానో దేశ వ్యతిరేక భావజాలము లేకపోతే ప్రజలకు ఆకాంక్షలకు వ్యతిరేక భావజాలము ఎక్కడ కూడా మాట్లాడలేదు. మేము రాజధర్మంతో పరిపాలన చేస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ ఏ ప్రాంతం వాళ్ళు నివాసం ఉన్నా సరే మా పొలిమేర లోపల ఎవరు నివాసం ఉన్నా వారిని కాపాడుకొని వారిని హక్కున వలిసి వారికి పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు, వారి కాలికి ముళ్ళు తీస్తే పంటితో తీస్తా అనే విధంగా వారు ఒక రాజధర్మంతో పరిపాలన సాగిస్తా ఉన్నారు. ఒక్క పల్లెత్తు మాట అనలేదు, నిందారోపణలు చేయలేదు. అక్కడ మాట్లాడిందల్లా తెలంగాణ ప్రజలకు గతంలో ఏ రకంగా ఉంది, ఏ రకంగా మనం పనిచేస్తా ఉన్నాం, ఈ 3 ఏళ్లలో మా ప్రోగ్రెస్ రిపోర్టు, రాబోయే కాలంలో ఎలాంటి పథకాలు తీసుకొస్తా ఉన్నాం, మరీ ముఖ్యంగా June 2 ఒంటరి మహిళలకు కానీ ఈ రోజు కేసీఆర్ పథకాలు ఏం వల్ల చెప్తున్నా ఈ రాష్ట్ర జీడిపి దేశానికి ఏ రకంగా ఉపయోగపడతా ఉంది, మనం ఏ రకంగా అభివృద్ధి చెందుతున్నాం అని మాట మాత్రమే మాట్లాడినాం. ఇంకా మనం రెట్టించిన ఉత్సాహంతో పనిచేద్దామని ప్రజల్ని మోటివేట్ చేశారు. నాయకుడు అంటే అట్లా ఉండాలి, ఈ షుడ్ బి ఎ లీడర్ నాట్ పొలిటీషియన్. ఇంకా మీరు పొలిటీషియన్ లాగా మాట్లాడితే ఎట్లా చెప్పండి?
ఆ రోజు వారు అంటా ఉన్నారు అది ధర్నా చౌక్ లో దీక్ష. నిజంగా శ్రీనివాసరాజు గారు తెలుసు ఆ రోజు క్యాబినెట్ శ్రీనివాసరావు గారు తెలుసు ఆ రోజు క్యాబినెట్ ఉపసంఘం పెట్టినప్పుడు మన ప్రాంతానికి ఏమి కావాలనో చెప్పండి, ఇక్కడ ఉపసంఘం వేసాం. కాంగ్రెస్ వారు ఆ రోజు సబ్ కమిటీ వేసినారు. అంటే ఇక్కడ ఒక్క రిప్రజెంటేషన్ కూడా ఈ ప్రాంతానికి విడదీస్తే మాకు ఇది ఇవ్వండి అని అడగలేదు ఆ రోజు. అంటే ఒక భావదారిద్ర ఋషి గారు ఇక్కడ ఏమైందంటే ల్యాక్ ఆఫ్ విజన్ చంద్రబాబు నాయుడులో ఉంది. కేసీఆర్ గారు ఏమన్నారు, రాష్ట్ర ఏర్పాటు తథ్యం, మీరు ముందుకు రండి చర్చిద్దామన్నారు. వీరిని అడగండి, చలసాని గారిని అడగండి ఆ రోజు అన్నారా లేదో. కేసీఆర్ గారు పిలిపించారు, అక్కడ కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ వేశారు, ఒక 3 మంత్రులతో కమిటీ వేసినప్పుడు ఇయ్యమంటే ఏ ఒక్కరు కూడా పోయి లాస్ట్ వరకు అసలు తెలంగాణ ఏర్పడదు కాబట్టి నేను ఛాలెంజ్ చేస్తా. చంద్రబాబు నాయుడు గారు అన్నారు నేను కాంగ్రెస్ ఇస్తుంది అనుకోలే, మన ముగ్గులో దింపడానికి మాత్రమే. ఇక్కడ ఏమంటారు పదే పదే తెలంగాణ పెడతారా లేదా లెటర్ మేమే ఇచ్చామని ఇక్కడ తెలంగాణ ప్రతినిధులు చెప్తారు. ఈ రోజు ఒక్కటే ఋషి గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు ఏమున్నాయి, ఇక్కడ తెలంగాణ ప్రజాప్రతినిధులు ఏమంటారు పాయింట్ చెప్పండి. నవనిర్మాణ దీక్షలు చేసుకోవడంతో సమస్య టీఆర్ఎస్ ప్రభుత్వానికి, లేకపోతే దీని ఒక చీకటి రోజు అని అన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అన్నదాంతో సమస్య వచ్చిందంటారు. అది ఇప్పుడు ఒక్కటి వారు చక్కటి ప్రశ్న గారు ఆ రోజు చలసాని గారికి ఉన్నంత విజన్ నేను అంటా చంద్రబాబు నాయుడు గారికి లేదండి. దగ్గరకు వచ్చి మంత్రుల దగ్గరకు చాలా మంది ప్రసంగంలో బాధ కలిగించిన ఇష్యూ ఏం చెప్పారు? మాకు బాధ కలిగించింది ఏంటంటే ఒకవేళ నవనిర్మాణ దీక్షనే అయితే దేని గురించి బయట పెట్టాలి, ఎన్నేళ్లు చేస్తావో బయట పెట్టాలి, నీకంటూ విజన్ ఉందా, నువ్వు గమ్యాన్ని ముద్దాడుతావా, నీ గమ్యం ఏంటి? ఈ రోజు అది చర్చనీయాంశం కావాలి. నవనిర్మాణ దీక్షతో సాధించేది ఏంది? మేము అనుకున్నాం 16 ఏళ్ల ముందు రాజకీయ ప్రక్రియ ద్వారా ఈ రోజు కేసీఆర్ గారు దేశంలో అన్ని పార్టీలను మెప్పించి మేము తెలంగాణ తెస్తామని ఆ రోజు ప్రగాఢంగా విశ్వసించి ముందుకు పోయినాం. ఏ విశ్వాసం నీకు ఏం కావాలో చెప్పండి. ఈ రోజు అంటే మళ్ళీ రీయూనియన్ కావాలన్నా, అసలు ఏం సాధిస్తామని నవనిర్మాణ దీక్ష చెప్పండి. ఈ రోజు దీనికి సమాధానం చిన్న బ్రేక్ తర్వాత సాయిబాబు గారిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లైవ్ షోలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు లైవ్ షో. వైజాగ్ నుంచి ద్రోణరాజు శ్రీనివాస్ కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడముందు సాయిబాబు గారు, తెలంగాణ ప్రజల కళను నెరవేరడం చంద్రబాబుకి ఇష్టం లేదు, దేశం అంతా తిరిగి విభజన అడ్డుకునే ప్రయత్నం చేశాడు ఆయన. ఇక్కడ చంద్రబాబు భజన చేసే తెలంగాణ ద్రోహులు, తెలంగాణ టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో సిగ్గుపడాలి, క్షమాపణ చెప్పాలి ముందు చంద్రబాబు నాయుడు. ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి మంత్రులు చేస్తున్న విమర్శ. వాట్ ఈస్ టీడీపీ? సంబరాలు నిర్వహించారు, ఒకే ఇంట్లో 2 పండుగలు ఉంటాయండి. విచారము ఇవాళ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కావాలని ఏం కావాలనేది క్లియర్గా అన్నారు. వీళ్ళందరూ పునరంకితం అవ్వాలని అన్నారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది రాజకీయ విమర్శలు చేస్తుంటే ఏ విధమైన విమర్శలు చేస్తున్నాం అనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ రోజున సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన దేవత అని అన్నారు. ఎవరు అన్నది? ఇవాళ అదే రాజీవ్ గాంధీ వచ్చి మాట్లాడితే, రాహుల్ గాంధీ వచ్చి మాట్లాడితే విమర్శించిన వాళ్ళు ఎవరు? ఆ రోజున బీజేపీ బాగా ఇది చేసింది, సపోర్ట్ చేసింది అని చెప్పి మెచ్చుకున్నారు. మళ్ళీ బీజేపీని విమర్శించింది రాజకీయ విమర్శ. ఇవాళ నేను దాదాపుగా కేసీఆర్ గారితో గతంలో అనేక సార్లు మాట్లాడున్నానండి. ఆయన విజన్ తెలుసు. అట్లాగే ముఖ్యమంత్రి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడుతూనే ఉంటాను. వీళ్ళందరూ కూడా విజన్ తెలుసు. ఇవాళ వాళ్ళు ఎవరు కూడా ప్రజల్ని రెచ్చగొడదాము లేకపోతే ఇదేనే కాదు, ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా ఆయా ప్రాంతాలను అభివృద్ధి చేద్దామని ఒకే ఒక లక్ష్యంతో వెళ్తా ఉన్నారు. ముఖ్యమంత్రిగా అక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక తెలుగుదేశం పార్టీ అనేది గతంలో కూడా తెలంగాణతో కూలిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని పరిపాలించిన దాంట్లో ఇక్కడ తెలంగాణ ప్రజలు కూడా ఎక్కడికి నష్టం జరగకూడదు, ఆంధ్ర ప్రాంతానికి కూడా నష్టం జరగకూడదు, అక్కడ రాజధాని లేకపోతే సౌకర్యాలు లేక ఇవన్నీ కూడా కొంత అన్యాయం జరుగుతుంది, వీటన్నిటిని కూడా సరిదిద్దండి. ఇవాళ కూడా ఏమడిగారు? మొత్తం ప్రసంగం మొత్తం చూడాలి కానీ ఎక్కడో ఒక బిట్స్ అండ్ పీసెస్ గా జూన్ 2 అవతరణ వేడుకలు జరుపుకుంటూ ఉంటే వారు అక్కడ అదే సమయంలో చీకటి రోజు అంటే ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఆ రోజున ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్ కి ఇవాళ మన రాజధాని లేకుండా లేకపోతే సౌకర్యాలు లేకుండా
మనం ఇబ్బంది పడుతున్నాము, ఇది డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కి చీకటి రోజు అని అన్నమాట. అంతేగాని అందరూ తెలంగాణ ప్రాంతానికి చీకటి రోజు అనేది అనలేదు. అక్కడ మాకు ఇవన్నీ ఇచ్చితే నిజంగానే మాకు ఉన్న సౌకర్యాలు అన్ని ఇస్తే మాకు కూడా మంచి రోజు. అర్థం చేసుకునే భావంలో ఉంటుంది. వ్యతిరేక కోణంలో చూసినట్టు అనిపిస్తుంది. నేను చెప్తా ఏమో మాకు తెలిసినట్టు వరకు తండ్రికి 2 కొడుకులు ఉంటే ఆ ఇంట్లో పండుగ అంటే పండుగనే ఉంటుంది, విషాదం అంటే విషాదం, సావు అయితే సావే, పెళ్లి అయితే పెళ్లి అంటారు. కానీ ఆంధ్రలోనేమో పెళ్లి అక్కడేమో సావు, ఇక్కడేమో పెళ్లి చేసుకుంటాం అంటే అది ఏ రకంగా సమంజసం? అంటే ఒకే నాయకత్వంలో ఉన్నటువంటి అల్లర చిల్లరగా తిరిగేటటువంటి తెలంగాణ నాయకులు రేవంత్ రెడ్డి గారు అంటే వారి నాయకుడు ఒక దారి, వీరొక దారి. మీరు ఇవన్నీ చాలా సింపుల్ గా తీసుకోవద్దు. ఈ రాజకీయ వ్యవస్థ మీదనే ప్రజలకు ఒక ఏహ్యభావం జరుగుతుంది. తెలంగాణ ప్రజలు ఈ రోజు ఏమనుకున్నారు, ఏం ఆశించినారు అనేది వారికి విజన్ లేకపోవడం, 2 కళ్ళు అన్నప్పుడు చెప్పండి మీ బాబాయ్ చెప్పారు కూడా ఆల్రెడీ చెప్పారు. 2 ప్రాంతాలకి న్యాయం జరగాలి, అదే అందరూ కోరుకునేది. కానీ ఇలాంటి వ్యాఖ్యల వల్ల మళ్ళీ ఏమైనా విద్వేష భావాలను పెరిగే అవకాశం ఉంటుందా? నేను అనుకోనండి. ప్రజలు ఎందుకంటే అప్పుడు కేసీఆర్ గారు ఎంత గట్టిగా మాట్లాడినా తెలంగాణ ప్రజలు ఎప్పుడు విజ్ఞత కోల్పోలేదు. మీరు కోల్పోతారని నాయకుల వరకు నాయకులు వాళ్ళ ప్రజలు చాలా విజ్ఞత గలవాళ్ళు. ఒకే తెలుగు తల్లి బిడ్డలు, ఎలాంటి ఇబ్బంది లేదు. కేసీఆర్ గారు తెలుగు మహాసభలో జరుపుతానన్నారు, అందువల్ల ఇబ్బంది పక్కన పెడతాం. మెయిన్ ఇష్యూ నేను సాయిబాబు గారు మాట్లాడిన కన్ను కట్టిన తెదేపా అభిమాని, అది పక్కన పెడతాను. కాదు, నేను ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ 3 సంవత్సరాల నుంచి విభజన సమస్యల మీద కమిటీ వేయండి, రావాల్సిన లక్షల కోట్లు ఉన్నాయి, సరే హోదా సమస్య ఉంది, మేము పోరాడుతాం ఆఖరి వరకు, కమిటీ వేయమంటే కాలయాపన చేసి 3 సంవత్సరాలు గడువు అయిపోయిన తర్వాత నిన్న పండగ చేసుకున్నానండి అని పండగ కింద ఇచ్చారండి. మీరు మీ శ్రీనివాస్ గారు మీకు అర్థం కావట్లేదు. ఆయన ఏమన్నారు, నిన్న చీకటి రోజుని పండగ చేసుకుందామని ఉత్తర్వులు ఇచ్చారండి. ఏమన్నా అర్థం ఉందా? ఎవరన్నా ప్రపంచంలో కాదండి, పండగ జరపమని ఉత్తర్వులు ఇచ్చింది. కాకపోతే ఎవరన్నా పుట్టినరోజు మాకు పొట్టి శ్రీరాములు గారు ఆత్మత్యాగం దినంగా ఆంధ్ర రాష్ట్ర దినోత్సవం అక్టోబర్ 1, తెలంగాణతో పెళ్లి రోజు నవంబర్ 1, విడాకుల దినం రోజు పండగ అని చెప్పి ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ రోజు మాట్లాడి నేను ఆ రోజు మాట్లాడిన తర్వాత అది విడాకుల దినం, అది తప్పులేదు. వేరే వాళ్ళు పెళ్లి చేసుకో, దాని గురించి నేను కాదంటలేదు. కానీ అక్కడ మేముంటే నిన్న పండగ చేయాలంటారు, 1 నిమిషంలో క్లారిటీ ఏంటి, చీకటి రోజు అంటారు. నా ఉద్దేశం ఏంటంటే 3 సంవత్సరాలు మీరు ఏం చేశారు? ఆంధ్రప్రదేశ్ సమస్యలు విభజించడానికి ఒక కమిటీ వేశారా? ఛాలెంజ్ చేస్తున్నా. నేను ముఖ్యమంత్రి గారు చెప్పాను, కలిసి రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు సహా నిపుణులు అందరూ ఉన్నారండి, కమిటీ వేయండి, ఇలా రావాల్సిందంటే ఒక్క మాట మాట్లాడలేదు. 26 బీసీ కులాలకు అన్యాయం జరుగుతుంటే ఒక్క మాట మాట్లాడలేదండి. విభజన సమస్య మాట ఇంకా రేవంత్ రెడ్డి గారు ఉన్న సోయి కూడా మిగతా వాళ్ళు లేదు. ఆయన విశాఖపట్నం నుంచి ఆంధ్రప్రదేశ్కి భయంకర నష్టం జరుగుతున్నా చంద్రబాబు గారు తెలంగాణకు న్యాయం చేశారంటే ఆంధ్రప్రదేశ్ నష్టం చేయండి, మాకు తెలంగాణ న్యాయం చేయండి, ఆంధ్రప్రదేశ్ నష్టం చేయండి. ఇవాళ ఇక్కడ విభజనకి ముందే కూడా 4 మెంబర్తో షీలాబేడి నాయకత్వంలో కమిటీ వేయటం జరిగిందండి. విభజనకు ముందే మనం కాదండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ అదే విధంగా మంత్రుల ఉపసంఘం కూడా చాయ్ బిస్కెట్ నేనన్నా విభజన సమస్యను నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మీరు అసలు లేఖ రాయలేదు, 3 ఏళ్ళు అయిపోతుంటే నేను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి లేఖ రాశాను. కాదండి, రేపు గుంటూరులో రాహుల్ గాంధీ గారు సభ కూడా ఉందండి. జాతీయ పార్టీలు ఎవరైతే ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తున్నారో, మొన్న పార్లమెంట్లో రాజ్యసభలో ఇచ్చారో వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి గురించి విమర్శించినందుకో లేకపోతే ఇంకోళ్ళు విమర్శించడం కాదు, ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి వైఖరి ఏంటి? ఈ రాష్ట్రంలో 3 సంవత్సరాలు గడిచింది, 3 సంవత్సరాల నుంచి కూడా చీకట్లోనే మగ్గుతున్నామా? ఓ పక్క ముఖ్యమంత్రి గారు ఏమంటారు, ఓ పక్క విభజన చట్టం అతుకులు బంత అంటాడు, ఇంకొక పక్క ఏమో దాన్ని అమలు చేయాలని అంటాడు, అలాగే మనం శరవేగంతో అభివృద్ధిలో నెంబర్ 1 అంటాడు, అట్లాగే మన కష్టాలన్నీ కూడా అన్నీ ఇన్ని కావనంటారు. అసలు ఇది ఎక్కడైనా పొంతన ఉందండి? ఇంకొక పక్క ఏమో మోడీ ప్రధానమంత్రి హాయ్ నాయక అంటాడు, ప్రత్యేక ప్యాకేజీకి సై అంటారు ఈయన. అసలు ఎక్కడ దీనికి ఎక్కడైనా ఏమైనా పొంతన ఉందా? మనం ఇప్పటికి కూడా 3 సంవత్సరాలు గడిచినా సరే కేంద్ర ప్రభుత్వం నిధులతో మనం ఇది కొడుతున్నాము. రాజధానిలో 32,000 ఎకరాలు నిజమే త్యాగాల ఫలితంగానే మనకి రైతులందరూ కూడా ఇచ్చారు. ఈ 32,000 ఎకరాలకు కూడా ఎవరికి దారాదత్తం చేస్తాం? కేంద్ర ప్రభుత్వం సహకారం లేనిదే, కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం అమలు చేయలేనిదే రాజధాని నిర్మాణం అనేది స్పష్టంగా ఈ జాతికి అందదన్నది నగ్న సత్యంగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ అతని అనుభవం గురించి మాట్లాడదలుచుకోలేదు నేను.
ఇవాళ నరేంద్ర మోడీ కన్నా అనుభవం కలిగినటువంటి వ్యక్తి అయినా అందు గురించి ఆయన పోటీదారుడు అవుతాడని శ్రీనివాస్ గారు, ఇక్కడే కూర్చోబెట్టారు. గారు, ఇవాళ నేను అడుగుతున్నది చంద్రబాబు నాయుడు మీ మీద ఈ రాష్ట్ర మాత్రం అభివృద్ధి కామెంట్ చాలా సీరియస్ గా చేశారు. కాంగ్రెస్ ను శాశ్వతంగా రాష్ట్రం నుంచి వెలివేయాలి, సహకరిస్తే రాష్ట్రానికి నష్టం చేసినట్టే అవుతుంది. దశాబ్దాల పాటు ఆ పార్టీని తెలుగు ప్రజలు గెలిపించి ఇంత పార్టీని చేస్తే రాష్ట్రంలో మీరు పొట్టగొట్టారు, తెలుగు ప్రజల పొట్టగొట్టారు. కాబట్టి అది గుర్తుపెట్టిన కాంగ్రెస్ పార్టీని శాశ్వతంగా సమాధి చేయాలి అని ఒక పిలుపునిచ్చారు. వంశీ గారు, తెలంగాణలో కాంగ్రెస్ తో కాదండి. కాదండి, చంద్రబాబు నాయుడు గారు లాంటి నాయకుడు ఇవాళ కాంగ్రెస్ పార్టీని అలాగే విమర్శించేటటువంటి స్థాయికి దిగజారిపోయాడంటే, ఈవేళ భారతీయ జనతా పార్టీతో మీరు చేతులు కలుపుతుంటే భారతీయ జనతా పార్టీతో నువ్వు చేతులు కలిపినటువంటి మీ పార్టీ ఏమవుతుంది? రేపు 2019లో తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో అధికారంలో వస్తుందా? ప్రజలు ఆలోచన చేస్తున్నారు. 77లో కాంగ్రెస్ అయిపోయింది అనుకున్నారు, 1980లో కాంగ్రెస్ వచ్చింది, అమ్మా ఇందిరమ్మ నువ్వే కావాలన్నారు. 1989లో మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది, 83లో రాష్ట్రంలో పోతే 94లో పోతే మళ్ళీ 2014లో వచ్చింది. రాహుల్ గాంధీని రాష్ట్రానికి తీసుకురావడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ మీద చేసే విమర్శలు తప్పని, లేదా కాంగ్రెస్ పార్టీ మళ్ళీ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకురాగలుగుతుందని మీరు చెప్పగలరా? కన్విన్స్ చేయగలుగుతారా ప్రజల్ని? 100% రాహుల్ గాంధీ గారు వస్తున్నారంటే వాళ్ళు ఎందుకు ఉలుక్కు పడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ, తెలుగుదేశం నాయకులు కానీ, భారతీయ జనతా పార్టీ శ్రేణులు కానీ. కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు పాలన చేసింది, అంత ముందు పాలన చేసింది. పేద ప్రజలకు అందించేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కానీ, ఇవాళ సంక్షేమ రంగానికి అగ్రగామిగా 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఎవరిచ్చారు, పేదవాళ్ళకి ఎవరిచ్చారు, పెన్షన్లు ఎవరిచ్చారు, ఆరోగ్యశ్రీ ఎవరిచ్చారు? ఒక విభజన విషయంలో ప్రధానంగా సో అక్కడ మీరు కన్విన్స్ చేయగలుగుతారా లేదా అనేది పాయింట్. ఆలోచన చేస్తున్నారు మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రకంగా అభివృద్ధి జరిగింది, ఇప్పుడున్న ప్రభుత్వంలో ఏ రకంగా అభివృద్ధి ఇవాళ బేరీజ్ చేసుకుంటున్నారు. రైట్. అదే ఇప్పుడు ఒక్కటి ఈ ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే, ఈరోజు ప్రధానంగా ఆయన ఎందుకు బాధపడుతున్నారు, ఎందుకు పొగిడించుకుంటున్నారు? ఈ పొగడ్తల విషయం వచ్చేసరికి రాష్ట్రాన్ని నేను ఎంత కష్టపడి 20 గంటలు శ్రమ చేసి రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి ఎవరు ఏమేవోపోయినా ముందుకు తీసుకుపోతున్నానన్నారు. 12.5% ఎంతో వృద్ధి రేటు ప్రకటించారు ఆంధ్ర రాష్ట్రానికి. అది తీరా చూస్తే ఎక్కడ మనకు వృద్ధి రేటు పెరిగేటువంటి అవకాశాలు ఉండేది మౌలిక సేవా రంగం, తర్వాత ఏమో పరిశ్రమల ఉత్పత్తి రంగం, తర్వాత వ్యవసాయ రంగం. ఈ 3 చూస్తే ఎంత కునారిల్తున్నాయో ఆంధ్రప్రదేశ్లో అందరూ చూస్తున్నటువంటి విషయం. ఈ 3 నుంచి రావాల్సింది ఏమీ రావట్లేదు, ఎక్కడ చూసినా కరువు తాండవిస్తా ఉంది ఆంధ్రప్రదేశ్లో. పరిశ్రమలు స్వయంగా ముఖ్యమంత్రి ఒప్పుకున్నారు, ఈరోజు 17 లక్షల కోట్లు ఒప్పుకున్నా కూడా ఇప్పుడు కనీసం MOUలు కుదుర్చుకున్నా ఏమీ రాలేదు. ఇప్పుడు 20,000 కోట్లు మాత్రమే వచ్చింది. కేంద్రం దగ్గర ఉన్న నివేదిక ప్రకారం 20,000 కోట్లు మాత్రమే పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్లోకి రాగలిగినాయి. నిన్న అమిత్ షా గారు 2.5 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి మేము ఇచ్చామంటే కాదు, 1,70,000 తెలంగాణకి, 2.5 ఆంధ్రప్రదేశ్. ప్రతిదీ నేను ఫాలో అవుతున్నా. 2.5 లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాండి. ఒక్క తెలుగుదేశం నాయకుడు ఎందుకు మాట్లాడలేండి? అసలు ఎంత సిగ్గుమాలిన ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని ప్రజలు నోట్లో మట్టి కొడుతున్నారంటే చాలా బాధ కలుగుతా ఉంది. అసలు ఇంత మోసం ఎందుకు మీరు చేస్తున్నారు? ఏమిటి మీ వ్యక్తిగత స్వలాభాలు? 2 మినిస్టర్ల కోసమా, లేకపోతే నువ్వు నోటు కేసులో దొరికినందుక అది అడిగే అర్హత కోల్పోయిందని నేను అంటాను. ఎందుకంటే గతంలో మీరు 2 మంత్రుల్ని విత్డ్రా చేసుకోండి అన్న మీరు ఇవాళ ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తే కేంద్రంలో ఎవరు అడుగుతారు అని అడిగారు, మీరు వెళ్లి మద్దతు ఇచ్చారు. దాని మీద కూడా మీకు సరెండర్ అయిపోయింది. వైసీపీ మీద కూడా రాష్ట్రపతి ఎన్నికలు ఫస్ట్ నుంచి కూడా అది చాలా ఒకటి స్పీకర్ గాని, గవర్నర్ గాని, స్పీకర్ గాని, గవర్నర్ గాని, రాష్ట్రపతి గాని అది పూర్తిగా రాజకీయ అతీతమైనటువంటి వ్యక్తులు. దానికి సంబంధించి ఎప్పుడు ఏ పార్టీలు కూడా అందరూ కలిసి ఇస్తాయి అనేది ఆ విషయాన్ని కాదండి. ఇవాళ వైఎస్ఆర్సీపీ పార్టీ కూడా ఎందుకు నరేంద్ర మోడీ గారిని గట్టిగా ప్రశ్నించరు? ప్రత్యేక హోదా మీరు ఎందుకు ఇవ్వరు, మీరు ఇవ్వకపోతే మీ రాష్ట్రాల్లో అడుగుపెట్టనీయము అని ఒక బలమైన ప్రతిపక్షంగా ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఎందుకు అల్టిమేటం ఇవ్వరు? ఇక్కడ తెల్లవారితే బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు,
వైఎస్ఆర్సీపీ నాయకులు వీళ్ళు కొట్టుకోవడం తప్పించి అల్టిమేట్ గా వాళ్ళు సేఫ్ జోన్ లో పెట్టింది ఎవరిని? నరేంద్ర మోడీ గారిని. అందుకుంటే ఆయన ఆడింది ఆట పాడింది పాటగా సాగుతుంది. మన హక్కులు సాధించుకోవాలంటే ఎవరి వల్ల సాధించుకోవాలని మనం హక్కులు ఇవాళ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాలి. కేంద్ర ప్రభుత్వం నుంచి అందుకు రాహుల్ గాంధీ గారు మా పిసిసి అధ్యక్షుడు రేపు గుంటూరులో సమావేశం పెట్టాడు. నరేంద్ర మోడీ గారిని డిమాండ్ చేస్తాం. ఎందుకు మీరు ఎవరు ఈ చట్టాన్ని ఎందుకు అమలు చేయరు? ప్రత్యేక హోదా ఎందుకు ఎవరని గట్టిగా అడుగుతాం మేము. నరేంద్ర మోడీ దిగ్బంధం చేస్తాం మేము. పార్లమెంట్ లో చేస్తాం మేము. బయట చేస్తాం మేము. మీరు కూడా మీరు కాపాడుకోవాలి. హోదా అనేది అసలు ఇప్పుడు ఏ రాష్ట్రానికి లేదనేది అది వేరే విషయం. అట్లా కాదు, అలా కాదు. అసలు ఈ రాష్ట్రంలో ప్రత్యేక హోదా కోసం పోరాడింది ఒక్క జగన్మోహన్ రెడ్డి. ఢిల్లీలో కూడా దీక్ష చేశారు. మోడీని కలిసి కూడా లెటర్ ఇచ్చింది అదే ప్రత్యేక హోదా ఇవ్వండి. మోడీని కలిసినందుకు రాజకీయంగా అనేక రకాలు మాట్లాడారు కానీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడారు కానీ వాళ్ళ ఇష్టం వాళ్ళంటే ప్రధానమంత్రిని ఎవరు కలవకూడదా? వీళ్ళే ఆయన కూడా డిమాండ్ చేయలేకపోతున్నాడు. జగన్మోహన్ చంద్రబాబు డిమాండ్ చేయలేకపోతున్నాడు. నరేంద్ర మోడీని జగన్మోహన్ రెడ్డి గారు డిమాండ్ చేయలేకపోతున్నాడు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే చేశారు ఈ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే ప్రత్యేక హోదా కోసం. అరే నేను అంటున్నాను ప్రత్యేక హోదా గురించి ఉద్యమం చేయట్లేదు అంటలేదండి. ఇవాళ మీరు నరేంద్ర మోడీని ఎందుకు డిమాండ్ చేయట్లేదు? నరేంద్ర మోడీని ఇవ్వకపోతే ఈ రాష్ట్రంలో అడుగు పెట్టలేమో మేము. సమాధానం లేదు ప్రస్తుతం. ఇవాళ ఇక్కడ చలసాని శ్రీనివాస్ గారు గత అనేక సంవత్సరాలుగా సమస్యల గురించి, చట్టం గురించి, ఎన్ని గురించి అవగాహన ఉన్న వ్యక్తి. అదేవిధంగా మన రాష్ట్రానికి ఏం కావాలా, తెలంగాణకి ఏం కావాలా, ఆంధ్రాకి ఏం కావాలని క్లియర్ గా మాట్లాడుతున్న వ్యక్తి. చాలా దీక్ష అనేది ఆ బెంచ్ సర్కిల్లోకి ఆన్ ది వే ఏమున్నది ఏంటి అనేది ఆన్ ది వేలో అని ఉన్నారు. దానికోసం పోలీసు వాళ్ళు అదరు దానికి ఇవ్వలేదేమో, లేకపోతే ఆయన కూడా దీంట్లో కలిసి ఉండొచ్చేమో అనేది ఆశించి ఉండొచ్చేమో, అది వేరే వ్యవహారం అండి. ఇవాళ చలసాని శ్రీనివాస్ గారు విభజన ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు ఏమి రిప్రజెంటేషన్ చేయలేదన్నారు. ఫస్ట్ 2 years షీలా బేడే కమిటీ ఉంది. షీలా బేడే కమిటీ టైం అయిపోయినప్పుడు 2 years అయిపోయిన తర్వాత ఈ ఇరు రాష్ట్రాలు పరిష్కరించగలిగిన సమస్యలు కేంద్ర దృష్టికి వెళ్ళినప్పుడు కేంద్రం ఎప్పుడైతే పరిష్కరించాల్సిన అవసరం ఉందో ఎమ్మటే తెలంగాణ ప్రభుత్వం కానీ ఆంధ్ర ప్రభుత్వం కానీ మంత్రుల కమిటీలు వేసి ఇద్దరు కూడా అధికారులతో కమిటీలు వేశారు. కొందరు అన్అఫిషియల్తో ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. అక్కడ ప్రతి విషయం కూడా ఏది విభజన జరగాలి, ఏం జరగాలి అనేది ముఖ్యమంత్రుల స్థాయిలో మీటింగ్ జరిగింది. ఇవాళ అనేక సమస్యల పరిష్కారం కాని మాట వాస్తవం. ఎవరు కూడా కాదలేని విషయం. శ్రీనివాస్ గారు చెప్పిన ప్రకారం ఆంధ్ర ప్రాంతానికి నష్టం జరుగుతూ ఉంది, తెలంగాణ ప్రాంతానికి మేలు జరుగుతుందా? కాదు. ఆ సంస్థలు విభజన జరగకపోవటం వల్ల ఇరు ప్రాంతాల వారికి నష్టం జరుగుతూ ఉంది. వీళ్ళు కోర్టుకెళ్ళి దాన్ని ఫండ్స్ యూజ్ చేయకుండా చేశారు, వాళ్ళు కోర్టుకెళ్ళి యూజ్ చేయకుండా చేశారు. ఇవాళ ఈ సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి ఏమున్నాయి అవకాశాలు అనేది చేయాలి కానీ ఈ విధమైన పరిస్థితి అయితే కాదు. రైట్ రైట్ శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్తారు దీని మీద? ఋషి గారు ఒక్కటే, ద్వంద్వ వైఖరులు, ద్వంద్వ విధానాలు రాజకీయాల్లో పనికిరావు. ఆ పనికిరాని సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్వహిస్తూ ఉన్నారు. ఒకవేళ జాతీయ పార్టీ అయితే, ఎన్డీఏలో మీరు భాగస్వామి అయితే, మీరు మాకు కేంద్ర ప్రభుత్వమే అయితే, తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగినా, ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం జరిగినా పోరాటం చేయాలి. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వల్ల నీకు అన్యాయం ఎప్పుడైతే జరిగిందని ఏడుస్తా ఉన్నావో అది చాలా తప్పండి. శ్రీనివాస్ గారు ఆ మాట అనొద్దు. చాలా పొరపాటు. ఏడుస్తా ఉన్నారు, ఇట్లాంటి వాటిలో మనం ఉపయోగించొద్దు. ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారా? ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే సంబరాలు చేసుకుంటున్నారా? ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పడుతుంటే మీరు సంబరాలు చేసుకుంటున్నారా? ఆంధ్ర ప్రజలు ఇబ్బంది పెట్టినందుకు మీరు సంబరాలు చేసుకుంటున్నారా? డీసెంట్ గా వాడారు. మూడేళ్లలో వారి అభివృద్ధి కార్యక్రమాలని వల్లవేయాల్సినటువంటి రోజు ఈ రోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ తర్వాత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 3 ఏళ్ల పరిపాలనలో మీరు ఏం చేశారో చెప్పుకోవాలి. శుభాకాంక్షలు చెప్పగలిగారా? చక్కగా మాట్లాడినారు. ఒక పల్లెత్తు మాట రాజకీయ ప్రసంగాలు ఉన్నాయా ఒక రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం రోజు? కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మి మోసపోయిన మాట వాస్తవం అండి. విభజన గురించి మాట్లాడలే, విభజన విధానం జరిగింది,
ఖచ్చితంగా చెప్తున్నాను ఆంధ్ర గుండె మరి అదే విధానం చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎందుకు విమర్శిస్తారు? అదే విధానం గురించి చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఎందుకు కామెంట్ చేస్తున్నారు? ఆయన మాట్లాడతామండి కాళసీమ పరుపు దగ్గరికి వెళ్ళి మీరు అఫీషియల్ లెటర్ ఇవ్వండి, హైదరాబాద్ నీళ్లు ఉపాధి మీరు ఎప్పుడంటే దాని గురించి ఇవ్వకుండా ఆయన మాట్లాడతామండి పాయింట్ చెప్తాను. కానీ వాళ్ళ శిక్ష వేశారు, నమ్మి మోసపోతున్నాం వాళ్ళ భారతీయ జనతా పార్టీని, నమ్మక ద్రోహం చేస్తున్నారండి వాళ్ళు. నిన్న మీకు ఒక విషయం, ప్రధానమంత్రి నిన్న 2 రాష్ట్రాలకు శుభాకాంక్షలు చెప్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతూ తిరిగి కేంద్రానికి ఊతం ఇచ్చే స్థాయికి ఎదగాలంటారు. ఎట్లా ఎదుగుతుంది? ఇవ్వాల్సిన ఇవ్వకుండా నాకు బీజేపీ కరెస్పాండెంట్ రెడీగా లేరు, బట్ ఎట్లా ఒక కక్ష సాధింపు చర్యతో చేస్తా ఉన్నారు. మనం సుప్రీంకోర్టు న్యాయంగా 58% వాడామని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇస్తే దాన్ని కూడా తొంగలు తొక్కి ఎంత దారుణంగా వ్యవహరించిందంటే కేంద్ర ప్రభుత్వం అంత దారుణంగా. మోడీ గారు చెప్పేది ఎట్లా ఉందంటే, నేను ఒక్క విషయం మాత్రం, ఉత్తరాంధ్ర రాయలసీమకి 50 కోట్లు ముష్టేస్తే ఒక ఆంధ్రప్రదేశ్లో పుట్టిన నాయకులుగానే నేను చెప్తున్నాను, ఒక్క మాట మాట్లాడేదండి. ప్రత్యేక తరగతి హోదా కావాలని తెలంగాణ రాష్ట్రంతో సహా తెలంగాణ ప్రజలు మాకేదో రాష్ట్రం వచ్చింది వాళ్ళకి ఇవ్వండి మాట్లాడితే నేను థ్యాంక్స్ చెప్తా. కానీ ఢిల్లీలో అత్యంత ఘోరంగా కన్సల్టెన్సీ సంస్థ పెట్టే పనగాడి గారు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతుంటే, ఇంత దారుణంగా మోసం చేస్తా ఉంటే, నేను సాయిబాబా గారు అన్న కడుపు రగులుకు పోతా ఉంటే మీరు ఎవరి మీద ఆగ్రహం చూపిస్తారండి? బెంచ్ సెంటర్ లో ట్రాఫిక్ కాల్ మీద ఆగ్రహం చూపిస్తారు. పోరాడాల్సింది ఎవరి మీదండి? ఎన్టీ రామారావు గారు ఆత్మగౌరవం. ఎస్, ఎన్టీ రామారావు హీరో, కానీ ఎన్టీ రామారావుని అత్యంత ఘోరంగా విమర్శించే వాళ్ళ చేత భారతరత్న కావాలి. ఏంటండి ప్రాక్టికల్ గా మాట్లాడుకుందాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీరు అన్న స్థాయిలో కేంద్రం మీద పోరాడే పరిస్థితి ఉందా? కేంద్రం మీద పోరాడే పరిస్థితి ఉందా? అడిగి తెచ్చుకోవడం, విజ్ఞప్తులు సాయిబాబు గారు రియాక్షన్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేశారంటే ఫస్ట్ కక్ష ఆంధ్ర, తర్వాత తెలంగాణ మీద కూడా నేను మోడీ గారికి ఎందుకంటానంటే కక్ష కింద భావిస్తున్నాను, ఫ్యాసిస్ట్ కదా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపి మాకు నీళ్లు పంచండి బాబు అంటే ఆంధ్రాకి తెలంగాణకి వ్యతిరేకంగా నిస్సిగ్గుగా నిర్లజ్జగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే సరిపోదని బచావ్ ట్రిబ్యునల్ అఫిడవిట్ రాశారు. కడుపు రగులు పోదండి. సాయిబాబు గారు మీరు కూడా మీరు రియాక్ట్ అవ్వండి సార్. ఏదైనా కానీ ఒక ప్రధానమంత్రి స్థాయిలో వ్యక్తి ఒక ప్రాంతం మీద వ్యతిరేకతతోనో ఒక ప్రాంతాన్ని అణగదొక్కాలనేది ఎప్పుడు కూడా పనిచేయరు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీని ఇదే ఉద్దేశంతో విమర్శ చేసినప్పుడు, కక్ష కట్టి తెలుగు ప్రజల మీద కుట్రపూరితంగా చేశారన్నప్పుడు అదే బీజేపీకి ఎందుకు వర్తించింది? సాయిబాబు గారు చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు వ్యతిరేకంగా ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట ఏం చెప్పారు? కేంద్రం నుంచి ఇంకా మనకి విభజన చట్టం ప్రకారం కొన్నే వచ్చినాయి, ఇంకా అన్ని రావాలా. అన్ని రావాల్సినప్పుడు ఇవాళ ఇంప్లిమెంటేషన్ లో రకరకాల ఇవి వస్తున్నది. దాన్ని మనం ఇంప్లిమెంట్ చేయించుకోవడానికి మనం వాళ్ళ మీద పోరాడదామన్నారు. కట్టుబడి ఉంది. ఇవాళ ఇవన్నీ ఇవ్వాల్సిందే అని ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారిని పోయి అడిగారా లేదా? కన్ఫ్యూజన్ ఏం లేదు. ఇవాళ వ్యతిరేకత తెచ్చుకొని అసలు జీరోతో ఉండే కోర్టుకెళ్ళింది. అది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వమే కోర్టుకెళ్ళింది కూడా. ఇవాళ జనాభా రేషియోలో పంచాల్సిందే అనేది ఎవరు వెళ్ళారు? లేదండి. అక్కడ ఉన్న చట్టంలో ఇంప్లిమెంటేషన్ లో ఏదైనా ఇబ్బంది వస్తే డెఫినెట్ గా దాని మీద న్యాయం జరగడానికి పాయింట్స్ మీద ముఖ్యమంత్రి గారు రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? క్షమాపణలు చెప్పాలి టీఆర్ఎస్ డిమాండ్ మీద అన్న రెస్పాండ్ అవుతారా? సాధించేది ఏంది? దేని గురించి దానికి కూడా సమాధానం చెప్పాలి. అడుగుతోంది, టీఆర్ఎస్ అడుగుతుంది. ఇందాకే చెప్పారు టీఆర్ఎస్ పార్టీ అడిగిన దాంట్లో వాళ్ళు అక్కడ ముఖ్యమంత్రి గారి టోటల్ ప్రసంగాన్ని అర్థం చేసుకున్నారా లేదనేది నాకు శ్రీనివాస్ గారికి చెప్తున్నాము. అట్లాగే వాళ్ళు కూడా అన్వయించుకోవడంలో వచ్చిన సమస్య కానీ దీనికోసం ఏమి చెప్పాలి సమస్యని సాయిబాబు గారు, శ్రీనివాస్ గారు ఫైనల్ గా ద్రోణరాజు గారు ఏం చెప్తారు? ఒకటండి, రేపు రాహుల్ గాంధీ గారు రాష్ట్ర విభజన చట్టం అమలు విషయంలో కానీ ప్రత్యేక హోదా విషయంలో కానీ మేము పోరాటం సాగిస్తాం, మేము ఆంధ్ర ప్రజల పక్షాలు మేము నిలబడతామని చెప్పినందుకే గుంటూరు వస్తున్నారు. ఇంకో రెండో విషయం ఏంటంటే కీలకమైన విషయం, తమిళనాడులో రాజకీయ అస్థిరత సృష్టించడంలో ఎలా ప్రయత్నం చేస్తుందో ఈ రాష్ట్రంలో కూడా రాజకీయ అస్థిరత సృష్టించడానికి అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తుంది. అర్థం లేని మాట. రాహుల్ గాంధీ గారు 3 సంవత్సరాల్లో ఈ రోజు వరకు కూడా
ఆంధ్ర ప్రాంత ప్రజలను పరిశీలించడానికి కానీ వాళ్ళు అసలు ఎట్లా వాళ్ళు ఉన్నారో గుర్తుందో లేదో. చూడటానికి కానీ అసలు రాని రాహుల్ గాంధీ వ్యక్తి గుర్తుందో సోనియా లేదో. గాంధీ రాలేదు, మీరు రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు ఇవాళ వచ్చే రాహుల్ గాంధీ మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? మీరు మాట్లాడతారు, చంద్రబాబు నాయుడు మాట్లాడతారా, లేకపోతే ఎవరు మాట్లాడతారు? డెఫినెట్ గా మీరేమో నరేంద్ర మోడీని మీరు ప్రశ్నించరు. మాట్లాడతారండి. మీరు ప్రశ్నించరు, మేము ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నిస్తారు? Yes, మేము ప్రశ్నిస్తాం. రాహుల్ గాంధీ got every right to talk about the state of Andhra Pradesh. చెప్పండి. Who denied? 3 సంవత్సరాల్లో రాహుల్ గాంధీ గారు ఆంధ్రప్రదేశ్ కోసం ఏం చేశారనేది చెప్పండి. అంతేగాని గుంటూరుకు రాలేదా? ఎన్నిసార్లు వచ్చారు? గుంటూరులో అనంతపురం రాలేదా? చెప్పండి. రైతులకు అండగా నిలబడినందుకు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. మీకెక్కడుంది? అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరూ మాట్లాడటమే. ఉండు శ్రేణి ఏం మాట్లాడతారండి మీరు? మీరు చెప్పండి ఏం సాధించారు మీరు? వాస్తవం ఏం సాధించారు మీరు? ప్రశ్నించరు. మీరు నరేంద్ర మోడీ రాహుల్ మాట్లాడారు. గాంధీని 3 సంవత్సరాల నుంచి ఏం ఏమి చేశారు? చేశారు మీరు? మీరు ఏమి ప్రశ్నించండి. సాధించారు మీరు? వాస్తవం చంద్రబాబు నాయుడు మీరు రాహుల్ గాంధీని విమర్శిస్తారా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని ఏంటి విమర్శిస్తారు మీరు? చెప్పున్నారు. మీరు భారతీయ జనతా పార్టీతో ఎందుకు చర్చ జరిపారు మీరు? రాహుల్ గాంధీ, సోనియా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర విభజనకు వ్యతిరేకమా? అమిత్ షా అనుకూలమా? మీటింగ్ పెట్టినా రాహుల్ గాంధీ గారు వచ్చి మీటింగ్ మీరు మాట్లాడలే, ప్రతి ఒక్కరు కూడా. ఎలక్షన్ల కోసం అనేది అందరికీ వాస్తవం తెలుసు. మాట్లాడుతున్నారు. ఓకే. అంతే తప్ప ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాల గురించి ఎవరు ఏం మాట్లాడుతున్నారు మీరు? లేదు. మీరు స్థాయి అంతా గుర్తుపెట్టుకోవాలి. ఏ చంద్రబాబు నాయుడు గురించి వ్యక్తిగతంగా విమర్శిస్తే నా స్థాయి అది? నాకుండే అర్హత అది? మీరు రాహుల్ గాంధీ గురించి మాట్లాడతారు మీరు? కేంద్ర పార్టీల సంగతి చెప్తున్నారు. ఒక్కటి నా అక్కడ ఉద్దేశం కాంగ్రెస్ ఏంటంటే, పార్టీ ఫైనల్ శ్రీనివాస్ కానీ గారు కేవలం రేపు ఎలక్షన్ల దృష్టిలో ఎత్తు మీద పెట్టుకొని పగలగొట్టి చల్లటువంటి వాడు ప్రతి ఒక్కరు కూడా రాహుల్ గాంధీ గురించి మాట్లాడే ఏనండి, త్రోన్ రాజు గారు ఉన్నారు, దక్షిణ భారత్ గారు ఉన్నారు, సాయిబాబా గారు ఉన్నారు. మా అందరినీ కోరేది అందరూ కలిసి ఏకంగా వెళ్ళి చెప్తే తప్ప మనకు రాదు. ఇలా ఒకళ్ళ మీద ఒకటి ఉండే చోటు ఇక రాదు. అయిపోయిందిలే, నా అది సోదరుడు ముగిసింది. శ్రీనివాస్ గారు కూడా చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ కి తెలంగాణకి 2700 కోట్లు మాకు రైల్వే ఇచ్చే బడ్జెట్ ప్యాకేజ్ అయినా కనీసం 2700 ఇచ్చి ఒక ఉత్తర భారతదేశ రాష్ట్రానికి ఉత్తర రాష్ట్రానికి ఏదో 40,000 రైట్. ఆంధ్రప్రదేశ్ అందరూ ఒకటి రాష్ట్రాల మధ్య విమర్శలు ఇంకా శ్రీనివాస్ గారు, బెటరు పెరగకుండా శ్రీనివాస్ ఉంటే గారు, మళ్ళీ అవి ఇప్పుడు వేరే భావాలు శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తుందట, మీకేమన్నా రైట్, ఉన్నదా అది ఆ డిఫరెంట్ ఇష్యూ, సమాచారం? మళ్ళీ మాట్లాడదాం. అది వేరే. థ్యాంక్ యూ త్రోన్ రాజు గారు లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ లక్ష్మీ భారత్ గారు, థ్యాంక్ యూ దాని గురించి కూడా థ్యాంక్ యూ తాడూరు గారు, థ్యాంక్ యూ సాయిబాబు గారు. రేపటి లైవ్ స్టైల్ తిరిగి కలుద్దాం. కీప్ వాచింగ్ ఎన్టీవీ.